గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు. మేము వెళ్ళారు ఉంటాం, మేము మళ్ళీ ఉంటాం. మేము మమ్మల్ని ఏమనకపోతే మీరు మేము వెళ్ళండి సార్. క్వశ్చన్ ఆన్సర్ అండి, క్వశ్చన్ పేరున్నది. ఐఎమ్ ఏ సిగ్నేటరీ. కమలాకర్ గారు. స్పీకర్ సార్, నిన్న గౌరవ మంత్రివర్యులు సీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు అధ్యక్ష. నిజంగా వారు ఒక మాట చెప్పారు, భూమి వారి జీవితం అన్నారు. చాలా సంతోషం సార్. ఈరోజు పాయలశంకర్ గారు చెప్పిన దాంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. దయచేసి సీరన్న పరిణామం తీసుకోవాలి అధ్యక్ష. కలెక్టర్ నుంచి సీసీఎల్లకు వచ్చిన ఈ పెండింగ్లు ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష. లేదు, ఉన్నాయి. ఈరోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను, లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు TM33 మాడ్యూల్లో సబ్మిట్ చేశారు అధ్యక్ష. TM33 మాడ్యూల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి. ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డు ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిందని చెప్తే, కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు TM33 మాడ్యూల్లో సీసీఎల్కి పంపినారు అధ్యక్ష. నేను సీసీఎల్ గారికి మా యొక్క సీరణ గారి ఇమ్మీడియట్గా ఆ TM33 మాడ్యూల్స్ అనుగుణంగా తొందరగా క్లియర్ ఏం చేయండి, లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. నెంబర్ 2, ORC ఇష్యూ చెప్పిండు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ సీరనగా మీరు రాసుకొని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి. భూమి అనేది వారి జీవితం అన్నప్పుడు 40-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్కి అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ORC సర్టిఫికేట్ ఇస్తే అది పట్టా, దానికి తిరుగులేదు. అది 20 సంవత్సరాల నుంచి ఆ పట్టా హోల్డర్ను ఇమ్మీడియట్గా రాజకీయ కక్షతోటి, వ్యక్తిగత కక్షతోటి, బ్లాక్మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ చేసి దాన్ని పిఓబిలో పెట్టించిన అధ్యక్ష. అవసరం లేనిది ఆ పిఓబిలోకి క్లియర్ చేయాలంటే దోజ్ ఆర్ హ్యావింగ్ ద పిఓబి, దోజ్ ఆర్ హ్యావింగ్ ద ORC వారికి పిఓబి నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ ఇవ్వని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కలెక్టరే ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ORC ఇచ్చిండ్రు. ఆ ORCని మళ్ళీ పిఓబిలోకి రిలీజ్ చేయమని చెప్పేసి సీసీఎల్ కమిషన్ ఇక్కడ కాబట్టి ఇమ్మీడియట్గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులు శంకరన్న కొన్ని మళ్ళీ అనుబంధ క్వశ్చన్లు అడిగారు, కొన్ని కనెక్టివిటీ లేని కూడా అడగటం జరిగింది. వారు ఏవైతే అడిగారో, ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా నగ్న సత్యాలు, యథార్థం. ఏదైతే నిన్న ధరణికి సంబంధించిన అంశం దాంట్లో 2020 ROR చట్టాన్ని ప్రక్షాళన చేసి ధరణిని ప్రక్షాళన చేసే బిల్లుని అసెంబ్లీలో తమ సమక్షంలో ప్రవేశపెట్టి దాని మీద సుమారుగా 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘంగా నేను మాట్లాడటం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు శంకరన్న మాట్లాడిన దాంట్లో దానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడారు. తప్పకుండా టైం ఎక్కువ తీసుకోకుండా, ఎందుకంటే ఇది రెండో క్వశ్చనే, ఇంకా చాలామంది సభ్యులు ఎయిట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి శంకరన్న అడిగిన వాటిలో చాలా చాలా రీజనబుల్గా చేయాల్సినవి ఉన్నది ప్రభుత్వ పక్షాన. ఏదైతే గత ప్రభుత్వం అని అనక తప్పటం లేదు కాబట్టి గత ప్రభుత్వం అని అంటున్నాను. ఈ చట్టము ఏదైతే బిల్లు పెట్టిన తర్వాత ఈ బిల్లు అప్రూవ్ అయిన తర్వాత తప్పకుండా నేను చెప్పేదంపటే చెప్పాను. నేను కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నా చాచార మంత్రులు కానీ ఈ సభలో ఉండే సభ్యులందరం ఈ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే అస్తవ్యస్తంగా జరిగిందో గతంలో దాన్ని సరిదిద్దే దాంట్లో భాగంగా ఈ సభలో ఉన్న మన అందరి మీద బాధ్యత ఉంది. ఈ బిల్లు చట్టం రూపంలో మారిన తర్వాత మన నియోజకవర్గాల్లో తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం, ప్రజలతో మమేకమవుదాం. ప్రభుత్వం దగ్గరికి అంటే హైదరాబాద్కి వాళ్ళు వచ్చే పరిస్థితి రాదు. అదే రకంగా పవర్స్ అన్నిటిని కూడా డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. ORCకి సంబంధించింది 2 అంశాలు శంకరన్న కానీ కమలాకర్ అన్న కానీ అడిగారు. దానికి సంబంధించింది కూడా స్పెసిఫిక్గా ఒకసారి పరిశీలిస్తాను. అయితే కమలాకర్ అన్న అడిగిన దాంట్లో జెన్యూన్ ఉన్న కేసులు కొన్ని ఉన్నమాట వాస్తవం. అదే రకంగా నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి వచ్చినాయి ఎప్పుడో ఓల్డ్ డేట్తో బోగస్ ORCలతో కొంతమంది
కొన్ని ప్రాంతాల్లో నేను ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయలేను, కానీ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే సభలో మీ ముందు పెడతాను. ఆ కారణం చేత కొన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంటే ఉండొచ్చు. స్పెసిఫిక్ కేసు ఏదైనా జెన్యూన్ ఉన్నది ఉంటే నా దృష్టికి వస్తే ఏ భేషజాలకు పోకుండా అది ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రెవెన్యూ మంత్రిగా అధికారులను ఆదేశించి వాటన్నిటినీ క్లియర్ చేయడం జరుగుద్ది. ఇక శంకరన్న చెప్పినట్లు సుమారు ఈ ప్రభుత్వం నిన్న చెప్పాను, మళ్ళీ అదే తిప్పి టైము ఎక్కువ కిల్ చేయటం ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ కపుల్ ఆఫ్ అవర్స్ తర్వాత దాని మీద డిబేట్ ఉంది. దాంట్లో మళ్ళీ మీరు చెప్పే అన్నిటి వాటికి కూడా తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పటికే ఇది రెండో క్వశ్చను, గంటన్నర టైం అయింది. గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. క్వశ్చన్ నంబర్ 546 గిరిజన మరియు అటవీ శాఖ అధికారుల మధ్య భూ వివాదాలు. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వారు. గౌరవ అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులకి ఏకి సర్వే కోసం ఎటువంటి ప్రతిపాదన మా దగ్గర లేదండి. బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు, సికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సభ్యులు మదన్ మోహన్ రావు గారు. Honorable Speaker Garu, thank you for giving the opportunity. Sir, ఈ క్వశ్చన్ ఇది బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సార్. ఇక్కడ ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. ఇది ఓవరాల్ ఇష్యూ సార్, మొత్తం స్టేట్ ఇష్యూ. ఈ ఫారెస్ట్ రెవెన్యూ అటాచ్ ఉన్న కాన్స్టిట్యున్సీ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీలో రెవెన్యూకి ఫారెస్ట్కి మధ్యన డిఫరెన్స్తోని చాలామంది రైతులు, చాలామంది ఎస్టీలు, ఆదివాసులు, లంబాడీస్ ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే ప్రత్యేకంగా ఓవరాల్ స్టేట్ గురించి, మళ్ళీ ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి గురించి చాలామంది ఇక్కడ ఫారెస్ట్ ఉంది సార్. ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను సార్. ఎందుకంటే ఈ సమస్యను ఫారెస్ట్ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఇద్దరు కలిసి దీన్ని రిజాల్వ్ చేయాలని ఈ ఇష్యూతోని ఎల్లారెడ్డిలో రాజంపేట మండలం ఉన్నారు సార్, ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో సార్. ఇంతకుముందు 30 years కింద అటవీ భూముల సరిహద్దులు అనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు సార్. వారికి ఈ అంతా బీసీ సామాజిక వర్గం ROFR పట్టాలు జారీ చేయడం జరిగింది సార్. కానీ ఇన్నేళ్లుగా వారిని అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. వాళ్ళు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు. 30 years నుంచి వాళ్ళు కల్టివేట్ చేసుకుంటున్నారు సార్. రెండో ఇష్యూ సార్, రాజంపేట మండలం అక్కడే ROFR కింద కొంత గిరిజన రైతులను కూడా అటవీ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ నాయుడుపేట మండలంలో సార్, లింగంపల్లి, తాండూరు గ్రామాల్లో ఒక 600 acres సార్. ఇంతకుముందు పోయిన ప్రభుత్వంలో సార్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్, ఈ దాని ముందు కంటే పాస్బుక్లు ఉన్నాయి సార్. దాని తర్వాత LRUP ప్రోగ్రామ్ తర్వాత కొత్త పాస్బుక్లు రావాలి సార్. కానీ పాస్బుక్లు ఇవ్వట్లేదు. 600 acresలో చాలా పేద కుటుంబం సార్. అక్కడ చిన్న రైతులు, సన్నకారు రైతులు, వెరీ పూర్ ఫార్మర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు పాస్బుక్లు రాలేదు. నేను కలెక్టర్ గారి దగ్గర పోయాను సార్, చాలాసార్లు ఈ ప్రాబ్లం అవుతా ఉంది. వాళ్ళకి రైతు భరోసా వస్తలేదు సార్, వాళ్ళకి రైతు బీమా వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు. వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వమంటే ఈ వ్యవసాయ శాఖ నుంచి అడగడం జరిగింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అందుకే పాస్బుక్లు ఇస్తలేమంటారు సార్. మరి ఒక విలేజ్లో 627 సర్వే గౌరారం గాంధార్ మండలం సార్, అక్కడ కూడా 370 ఎకరాలు అదే ఇష్యూ సార్, సేమ్ LRUP ఇష్యూ. ఇక్కడ నాకు లింగంపేట మండలం సార్, అక్కడ లక్ష్మణ్ మొన్న సూసైడ్ కూడా చేసుకుంటే ఆపాం సార్. అది కూడా ROFR కింద పట్టా పాస్బుక్లు. తర్వాత ఎక్కపల్లి, తాండా, లింగంపేటలో సార్. ఇట్లా ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ నా కాన్స్టిట్యున్సీ ఉన్నాయి సార్. పక్కన మా కొలీగ్, మా ఎమ్మెల్యే గారు కూడా, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నారు సార్. వారికి కూడా ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ ఉంది. ఇక్కడ ఏమైపోతుంది సార్, నారాయణఖేడ్ కూడా మా సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఇష్యూ ఓవరాల్ ఇష్యూ సార్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే బీయింగ్ ఎమ్మెల్యేస్ అక్కడ పోయిన తర్వాత
మేము రెవెన్యూ ఆఫీసర్స్ మాట్లాడితే సార్ అది ఫారెస్ట్ వాళ్ళు అంటారు. ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అంటారు. ఎస్పెషల్లీ మా కామారెడ్లు సార్, ఈ ఫారెస్ట్ వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళకి పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిర్రు సార్? దేని గురించి ఇచ్చిర్రు? ల్యాండ్ ఎందుకు ఇస్తారు సార్? గరీబులకు పని చేసుకోవడానికి కదా సార్. దే ఆర్ పూర్ ఫార్మర్స్, దే ఆర్ కల్టివేట్ చేసుకుంటే కదా సార్. 1 acre 2 acres బతకడానికి కదా. నువ్వు బోర్ వేయొద్దు, నువ్వు ట్రాక్టర్ నడిపేయద్దు. హౌ కెన్ దే సర్వైవ్? నా కాన్స్టిట్యున్సీ ఇస్ కంప్లీట్లీ రూరల్ కాన్స్టిట్యున్సీ. 98% దే డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్. దే కాన్ డూ ఎనీథింగ్ సార్. అంతకంటే కేర్లేదు బతకడానికి. ఇలా చచ్చిపోతానికి సూసైడ్స్ కూడా నేను ఎన్ని మంది మాట్లాడినా కానీ ఫారెస్ట్ వాళ్ళు చేయట్లేదు సార్. దీనికి సొల్యూషన్ మేము ఒకటే అడుగుతున్నాం సార్. ఈ సభ ద్వారా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఎమ్మెల్యేస్ను కలిసి కూడా సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, రెవెన్యూ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం, ఫారెస్ట్ రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇది 30-40 ఏళ్ళ నుంచి ఈ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి సార్. దీనికి కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం సొల్యూషన్ రావాలండి సార్. ఎందుకంటే బోరు వేసుకుంది వాళ్ళు బతకలేరు సార్. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ ఫెసిలిటీ లేవు సార్. బోర్ వేసుకుని బతకలేరు. మీరు పట్టాలు ఇచ్చిండ్రు పోయిన గవర్నమెంటు, పాస్బుక్లు ఇవ్వలేదు, చట్టం ఇవ్వలేదు, బోర్ వేసుకోవద్దు అంటారు. బోర్ వేసుకుంది ఎందుకు సార్? అది మన బుక్ ఏం చేసుకుంటారు సార్? కల్టివేట్ చేసుకుని ల్యాండ్ని చేసుకొని. సో ఈరోజు మేము అడిగేది ఏంటి సార్ అంటే, మీ ద్వారా సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. వీళ్ళు కొందరు ఇల్లు కట్టుకుందామంటే కూడా చిన్న గిరిజనులు ఇల్లు కట్టుకుందామంటే లంబాడీస్ వాళ్ళను కట్టుకోనియట్లేదు సార్. మా దగ్గర కాగిత లంబాడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా బీసీ వర్గం నుంచి వస్తారు. 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ప్రాబ్లం చేస్తుంది సార్. నేను ఒకటే అది సార్, బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్, నేను అడిగేది ఈ ఆర్ఎఫ్ఓ పట్టాల కింద ఏవైతే భూములు ఇచ్చినా కదా సార్, వాటికి రెవెన్యూ అధికారులు మరియు అటవీ అధికారులు కలిసి దీన్ని కంప్లీట్ సర్వే చేస్తే సొల్యూషన్ రాదు సార్. ఎందుకంటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ పార్సల్స్ వైజ్గా, పీసెస్ వైజ్గా జరుగుతున్నా సార్. ఈ ప్రాబ్లం పోవాలంటే ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి మరి పేదలకు న్యాయం చేయాలంటే, మన ప్రజాపాలన చెప్తా ఉన్నాం, పేదలకు న్యాయం చేయాలంటే నేను మాట్లాడేది కంప్లీట్లీ వెరీ పూర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను సార్. 100% ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ దగ్గర కూడా ఈ గిరిజనులు ఎక్కడైతే ఉంటున్నారో ఫారెస్ట్ దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా ఇందిరమ్మ కొన్ని ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఇండ్లు కూడా ఆపడం జరిగింది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ స్పీకర్ గారు, బిఫోర్ ఐ కంక్లూడ్, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఈ సర్వే కంప్లీట్గా చేయాలి సార్. దిస్ హ్యాస్ టు బి either it could be, I don't know what is the technicality, whether it's going to issue the GO or not, but on behalf of the government, I'm MLA, I'm requesting sir, ఇది ప్లీజ్ సర్వే చేసి దీని ఇష్యూని తీసుకురావాలని చెప్పి కోరుతూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాలునాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే అటవీ అధికారులకు సంబంధించి, రెవెన్యూ అధికారులకు సంబంధించి మరి ఏదైతే భూములు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్న అధ్యక్ష, అటవీ అధికారులు ఇంతకుముందు శాసనసభ్యులు గారు మదన్మోహన్ గారు చెప్పినట్టు, అటవీ అధికారులు తండాలలో కనీసం మంచినీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ తండాలు 40-50 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి తండాలలో అక్కడ బోరు కూడా ఏమైనట్లేదు అధ్యక్ష. దానికి నేను ప్రత్యేక సాక్షి అధ్యక్ష. మా దగ్గర కంబాలపల్లి దగ్గర ఒక తండ ఉంటే ఆ తండలో బోర్ వేయకపోతే వాళ్ళ పట్టా ల్యాండ్ 3 కిలోమీటర్ దూరంలో పోయేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒక రైతు 60-70 సంవత్సరాల నుంచి ఆ భూములు సాగు చేసుకున్నటువంటి భూములు మాది ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు రానివ్వట్లేరు. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు తీసేసినటువంటి భూమిని, వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి చూపెట్టలేరు అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు మనం ROFR పట్టాలు ఇచ్చినాం. పట్టాలు కలిగినటువంటి రైతులు కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నా దగ్గర వచ్చేసి కంబాలపల్లి కానీ, పొగిళ్ళ కానీ, అదేవిధంగా నల్లచెలమూల కానీ, చిత్రాల కానీ, పెద్దగట్టు కానీ, నంబాపురం కానీ, ఈ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులతోటి మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారికి, రెవెన్యూ అధికారి గారికి ఎట్లయినా ఈ యొక్క అటవీ సమస్యను పరిష్కరించకపోతే అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి లంబాడీల కనీసం గ్రామాల్లో బోర్లు వేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి సభ ద్వారా, తమ ద్వారా అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఫారెస్ట్ అధికారులతోటి ఈ సమస్యను గత 60-70 సంవత్సరాలుగా అక్కడ జీవించి పట్టాలు ఉన్నటువంటి భూములను కూడా వాళ్ళు రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రెవెన్యూ మంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి కోరుతూ సెలవు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్. అటవీ రెవెన్యూ శాఖ మధ్యలో ఉన్న వివాదాస్పద భూముల విషయంలో
దానికి సంబంధించిన ప్రశ్నకు అనుబంధంగా నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గం, పెంచకల్పేట మండలం, కొండపల్లి గ్రామం అధ్యక్ష. 119 సర్వే నెంబర్లో మా తల్లిగారు పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2002-2004 మధ్యలో 2000 ఎకరాలకు పట్టాలు ఇచ్చినాము అధ్యక్ష. అసైన్డ్ ల్యాండ్, పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్, ఎక్కడ వివాదమే లేదు. గతంలో ఈ 2014 వరకు వారికి ఎటువంటి చీకు చింత లేకుండా, ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళ వెంటబడ్డారు అధ్యక్ష. నానా యాగి చేసినారు, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి అధ్యక్ష, కొత్తగా పట్టాలు వచ్చినాయి, అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళకు. పూర్తిగా వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టి చెట్లు నాటే కార్యక్రమం చేసినారు అధ్యక్ష. మేము 2001లో పెద్ద ఎత్తున నిరసనకు దిగినాం, అక్కడ నిరాహార దీక్ష చేసినాం. 10 రోజులు నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని బలవంతంగా లాక్కపోయి 40 రోజులు రిమాండ్ చేసినారు అధ్యక్ష, నాతో పాటు 60 మంది రైతులు. ఇవాళ ఎంత దారుణం అంటే ఒక్కటే టైంలో సైమల్టేనియస్లీ 2 పోలీస్ స్టేషన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే ఈ పోడు రైతుల శాపనార్థాలు తగిలి వీళ్ళు పదవిచ్యుతులయ్యారు. నేను చెప్తున్నా, పోడు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు మీరు చూడండి, ఆ ప్రాంతాల్లో వీళ్ళకు ఓట్లు రాలే, సీట్లు రాలే. ఎందుకంటే పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు, పోడు రైతుల మీద వేలాది కేసులు పెట్టిన అధ్యక్ష. దయచేసి పోడు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకొని వారికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే ఇవన్నీ అంశాల మీద ఎక్కడైతే వివాదాస్పద భూములు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, చాలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అటవీ శాఖ మంత్రివర్యులు కూడా ఫ్లోర్లోనే ఉన్నారు. కాబట్టి ఈ అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు 1 minute డైరెక్ట్ క్వశ్చన్. స్పీకర్ సార్, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా విషయాలు మాట్లాడేది మరి నాకు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇచ్చినారు. నిన్నటి నుండి అడుగుతా ఉన్నాను. మరి నిన్న 1 గంట 20 నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు. మరి దాంట్లో మరి అసైన్ ల్యాండ్స్ 1973లో ఇచ్చినారు దళితులకు. ఆ దళితుల భూములను వీళ్ళు రకరకాల పేర్లతోని తీసుకోవడం జరిగింది. హరితహారం, క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, దాని గురించి చెప్పలేదు. మరి వాటిని తిరిగి ఇచ్చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి 1958లో నా నియోజకవర్గంలో, మానకొండ నియోజకవర్గంలో, గన్నేరువరం మండలంలో చొక్కారావుపల్లి అనే విలేజ్ ఉన్నది. ఆ విలేజ్లో 1958 నుంచి వాళ్ళకి పట్టా భూములు ఉన్నాయి, 163 ఎకరాలు. దాన్ని మొన్న ధరణి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరణిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్గా పడేస్తున్నారు. నేను అప్పుడున్నటువంటి CCLA కమిషనర్ గారు, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు చాలామందికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారి దగ్గరకు చెప్పినాం, కానీ అప్పుడు కూడా పెడచెవిన పెట్టినారు. ఈరోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఎన్నిక అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సరే ఆయన సుదీర్ఘకాలం రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, CCLA కమిషనర్గా ఉన్నారు. మరి ఈ భూములను నేను మళ్ళీ మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భూముల విషయం ఏం చేద్దామమ్మా అన్నప్పుడు ఆమె ఒక లెటర్ నాకు, మీరు CCLA దగ్గరికే వెళ్ళాలని చెప్పినారు. ఆమె క్లియర్ కట్గా అది పట్టా భూమి అని ఇచ్చినారు. ఒక 163 ఎకరాలు, చాలామంది రైతులది. ఇది 1958 నుంచి ఉన్నది. దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే నాదుడు లేడు. ఈరోజు పోడు భూముల గురించి ఏ విధంగానైతే శాపం తగిలిందో, ఈరోజు ఎవరైతే మా గ్రామాల లోపల 1973లో పట్టాలు ఇచ్చినారు అసైన్ ల్యాండ్స్ 100 ఎకరాలు, వాటన్నిటిని గుంజుకున్నారు హరితహారం పేరిట. అదేవిధంగా క్రీడా ప్రాంగణాల పేరిట, శ్మశాన వాటికల పేరిట ఈరోజు దళితులు భూమి లేకుండా పట్టాలు ఇచ్చిన ల్యాండ్లను నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాను, దయచేసి అది ఆలోచించి తిరిగి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి మా కలెక్టర్ గారు ఏదైతే చొక్కారావుపల్లి లోపల ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఇది మీరందరూ కూడా వినాలి. సర్వే నంబర్ 873 ఆఫ్ చొక్కారావుపల్లి, హ్యామ్లెట్ ఆఫ్ గన్నేరువరం రెవెన్యూ విలేజ్ అండ్ మండల్ ఈజ్ రికార్డెడ్ యాజ్
on verification of Pahanis for the year 1958, 59, 1974, 75, 1983, 84 and 1992, 93. The survey number 873, total extent is acres 163 acres 39 guntas and classified as 157.23 acres and 23 guntas is patta, and 6 acres 16 guntas is classified as bancharai. దీన్ని దయచేసి మా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది, మరి అప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ, సుదీర్ఘకాలం ఆయన అనుభవాన్ని అంతా రంగరించి అప్పుడు ధరణి పోర్టల్ను చేసినారు. మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త R&R చట్టం భూమాతను కూడా మరి దయచేసి ధరణిత లాగా కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు మురళీ నాయక్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మన మహబూబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలంలో మట్టెవాడ గ్రామం అధ్యక్ష. మట్టెవాడ, నెలవంచ, కొంగరగెద్ద ఈ 3 గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు అధ్యక్ష. అక్కడ ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాలుగా అక్కడ పోడును సాగు చేసుకొని భూమి చదును చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు అధ్యక్ష. వాళ్ళ పొలాలకు కరెంటు సప్లైకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు పవర్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారు అధ్యక్ష. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ను శాంక్షన్ చేయడం అధ్యక్ష. అయితే గత 4 సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేంజరు అదేవిధంగా డిఎఫ్ఓ వాళ్ళిద్దరూ మీరు పర్వేష్ యాప్లో కనుక దీనిని అప్లోడ్ చేయగలిగితేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మేము అక్కడ ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని అదేవిధంగా డిఈ గారిని వారిని అడుగుతూ ఉంటే పర్వేష్ యాప్ గురించి మాకు అంతగా తెలియదని వారు చెప్తా ఉన్నారు. ఇదే విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే సంవత్సరం దాటుతూ ఉంది. గెలిచిన 1 నెల నుంచే వాళ్ళు వెంట పడుతున్నాను అధ్యక్ష. ఈ రోజు వరకు వాళ్ళు పర్వేష్ యాప్లో అప్లోడ్ చేయలేదు అధ్యక్ష. మాకు డిఎఫ్ఓ గారు మీరు పర్వేష్ యాప్లో అప్లోడ్ చేయండి, వెంటనే మీకు వారం 10 రోజుల పవర్ సప్లై ఇస్తానని వారు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పర్వేష్ యాప్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పటికీ గూడూరు మండలం మొత్తం ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి మనకు మట్టెవాడ కానీ కొంగరగిద్ద కానీ నెలవంచ గ్రామాలకు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలకు కరెంట్ సప్లై లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకర విషయం అధ్యక్ష. అందుకే మీ ద్వారా గౌరవ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు పర్వేష్ యాప్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి పవర్ సప్లై ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మేము ఈ నారాయణపురం గురించి నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు మా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారులం అందరం 2022లో నారాయణపురం గ్రామంలోని అధ్యక్ష మేమందరం ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడున్నటువంటి రైతులందరి వద్ద నుంచి మేము వాళ్ళ ఏదో అర్జీలునే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది అధ్యక్ష. అయితే అప్పుడున్నటువంటి మాజీ సర్పంచ్ను ఎంపీటీసీలు వాళ్ళిద్దరూ సకాలంలో వాళ్ళకు 1B ఏవైతే రికార్డులు ఉన్నాయో వాళ్ళ రెవెన్యూ శాఖ నుంచి వాళ్ళు 1B రికార్డులు తీసుకున్నారు. కానీ దానికి ఉన్నటువంటి సలహాలు సూచనలు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వకపోవడం వల్లనే అది డిలే అయిందని గ్రామస్తులు చెప్తున్నారు అధ్యక్ష. అందుకే ఆ నారాయణపురంలో ఉన్నటువంటి 6 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్ది వెంటనే అక్కడ మన పట్టా కాలంలో అడవి అని ఉంది, అది తీసేసి గ్రామస్తుల పేర్లు రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా సీతానగరంలో కూడా అధ్యక్ష మన సీతానగరం గ్రామంలో అది ఇప్పటి నుంచో గత 5 దశాబ్దాలుగా అబ్దుల్ అజీజ్ అనే ఒక నిజాం సరిపోతున్నటువంటి వారి పేరు మీద కాస్తులో అదేవిధంగా పట్టేదారి కాలంలో వారి పేరు వస్తుంది అధ్యక్ష. వెంటనే మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వరకు చెప్పేది గూడూరు మండలం సీతానగరంలో కూడా ఇదే 1360 ఎకరాల ఒక సమస్య ఉంది అధ్యక్ష. వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరించి రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గౌరవ సభ్యులు అనురాధ రెడ్డి గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం జడ్చర్లలో నవాపేట్ మండలంలో అధ్యక్ష ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ ఉన్నది అధ్యక్ష. అది అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. అయితే డిఎఫ్ఓ గారు ప్రపోజల్ పంపించారు,
ఈ ల్యాండ్ స్వాపింగ్ కోసము, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా 5 ఎకరాల ల్యాండ్ వేరే దగ్గర ఇచ్చి ఈ ల్యాండ్ దీనికి అలాట్ చేయాలని చెప్పి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి, అదే రెవెన్యూ మినిస్టర్ గారికి త్వరలోనే ఈ ల్యాండ్ స్వాప్ చేసి అలాట్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ వర్క్ చేసుకోగలుగుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు మేఘారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఫారెస్ట్కి సంబంధించి వనపర్తి నియోజకవర్గంలో ఒక 3-4 ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ టైం వనపర్తిలో బైపాస్ రోడ్ కోసం ఫార్మేషన్ రోడ్ చేసి ఉన్నారు. మళ్ళీ ఫర్దర్ కంటిన్యూ రోడ్ చేయాలంటే దానిలో ఫారెస్ట్ అధికారులు సర్వే చేయకుండా కొంచెం పెండింగ్ పెడుతున్నారు అధ్యక్ష. దాని మీద గౌరవ మంత్రి గారు అది కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి సర్వే చేపించేసి ఫారెస్ట్లో క్లియరెన్స్ చేయమని కోరుతూ, దాంతోపాటు కాంచెరు కెనాల్లో ఒక 600 మీటర్లు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. అది కూడా ఫారెస్ట్ అధికారులు ఆపున్నారు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇచ్చున్నారు. అది కూడా తొందరగా క్లియర్ చేస్తే ఒక 8,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు పోతే కెనాల్ ఆగిపోయింది అధ్యక్ష. దాంతోపాటు కాసిం నగర్ రోడ్ ఒకటి చిన్న ఫారెస్ట్ ఒక 100 మీటర్లు ఉందని అది కూడా ఒక బ్రిడ్జ్ ఆపున్నారు. ఆ రోడ్ ఆగిపోయింది. అది కూడా ఫారెస్ట్ మినిస్టర్ గారు ఒకసారి చూడమని అధ్యక్ష. దాంతోపాటు వనపర్తిలో నాగవరం అండ్ శ్రీనివాసపూర్లో శ్మశాన వాటిక కోసం రెవెన్యూ అధికారులు ల్యాండ్ ఇస్తే ఫారెస్ట్ అధికారులు మాది అని అక్కడ శ్మశాన వాటిక కూడా యూజ్లో లేదు. దీని మీద ఫారెస్ట్ మంత్రి గారు స్పెషల్గా చూడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు మనోహర్ రెడ్డి గారు 1 మినిట్లో మాట్లాడు. 1 మినిట్. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. మీ ద్వారా అధ్యక్ష అటవీ శాఖ మంత్రుల గారికి మాకు కోరేది ఇంతకుముందే తెలియజేయడం కూడా జరిగింది అధ్యక్ష. తాండూరు నియోజకవర్గంలో బసిరాబాద్ మండలంలో నీళ్లపల్లి జలాల్పూర్ గ్రామంలో అధ్యక్ష మనకు తెలంగాణకు కర్ణాటక స్టేట్కి సరిహద్దుల్లో చాలా ఇబ్బంది వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరము పంటలు వేసుకునే టైంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు విత్తనాలు వేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత కర్ణాటక రైతులు వచ్చి దాన్ని చెడగొట్టడము, ఈ విధంగా పోలీస్ కేసులు కూడా చాలా అవుతూ ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఒకసారి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు కూడా రివ్యూ పెట్టి అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇంకా అది కంప్లీట్ కాలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్న ఆ ఇష్యూస్ మొత్తం సర్వే చేయించి ఎక్కడికి మన తెలంగాణకి ఎంత వస్తుందో కర్ణాటకకు ఏ విధంగా అయితే వస్తుందో ఆ రెండింటినీ కూడా క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మన వికారాబాద్లో కూడా చాలా గ్రామాలు మనకు పులుసుమామిడి కానివ్వండి, నాగసముద్రం కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, ఇలాంటివి ఫారెస్ట్ ఇష్యూలు చాలా గ్రామాల్లో ఉన్నాయి అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇవన్నిటిని పరిష్కరించవలసిందిగా తెలియజేసుకుంటూ, రోడ్ల విషయాలు అధ్యక్ష జినుగుర్తి నుంచి తట్టెపల్లి ఆల్రెడీ రోడ్స్ శాంక్షన్ అయినాయి. ఈ ఫారెస్ట్ ఇష్యూల కొద్ది ఇష్యూ ఉన్నందుకు తర్వాత ఆ ఇష్యూస్ గురించి ఆగిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా సుమారు ఒక 8 మంది సభ్యులు రెవెన్యూ ఫారెస్ట్ బార్డరు డిమార్కేషన్ చేసే దాంట్లో, అదే రకంగా పోడు భూములు పట్టా ఇచ్చిన దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారనే సమస్య దాంట్లో గురించి, అదే రకంగా కొన్ని ఒకళ్ళిద్దరు మెగారెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ, మదన్మోహన్ గారు అడిగారు. అదే రకంగా బాలు నాయక్ గారు, పాల్వాయి హరీష్ గారు, ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు, మురళీ నాయక్ గారు, అనిరుద్ధ్ రెడ్డి గారు, మెగారెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, వీళ్ళు అడిగిన వాటిలో ఎక్కువ రెవెన్యూ ఫారెస్టు ఈ బార్డర్కి సంబంధించిన అంశాలు గెట్టు అంటే ఫారెస్ట్ వాళ్ళ రెవెన్యూలో చూపిస్తుంటారో, రెవెన్యూ వాళ్ళ ఫారెస్ట్లో చూపిస్తున్న మాట నిజం. ఇది ప్రతి జిల్లాలో అనేక అడవి ప్రాంతాలున్న అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు 8 మంది అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి సుమారు రాష్ట్రంలో ఒక 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నమాట నిజం. ఈ మధ్య గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారి కొత్తగూడెం నియోజకవర్గంలోని పాలవంచ మండలంలో ఒక రేగల్ అనే విలేజ్ ఉంటుంది అధ్యక్ష. ఈ రేగల్లో కూడా సేమ్ ప్రాబ్లం. ఎప్పుడో తరతరాల నుంచి గిరిజనులు గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి పట్టా భూమి అనేది వీళ్ళ క్లైము. అక్కడ ఒక దొరలది వెనక. ఇది మాది అనేది ఎప్పుడు వీళ్ళు పంట వేసుకున్నా వాళ్ళు వచ్చి ఆ పంటని డిస్టర్బ్ చేయటం, ఆ పంట వేసుకునే ఆవిటి పడ్డ టైంలో గొడవ చేయటం జరుగుతూ ఉంది. గౌరవ సాంబశివరావు గారు అదే రకంగా స్థానిక
ఆ రైతులందరూ నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత నాకు వచ్చి ఈ బాధని వెళ్ళబుచ్చుకోవటం జరిగింది. ప్రత్యక్షంగా కలెక్టర్ గారికి ఆదేశిస్తే సుమారు 426 ఎకరాలు, అది ఫారెస్ట్ లాంటి కాదు, అది ప్రభుత్వ భూమి. అంటే ప్రభుత్వ భూమి అంటే ఆనాడు ఆ దొరల భూమే, దాన్ని మనం ఇవ్వచ్చు అనేది ఫైనల్గా తేల్చడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రెవెన్యూ గ్రామాలలో గౌరవ సభ్యులు చాలా పాయింట్ వేదిక నోట్ చేసుకున్నాను. తప్పకుండా ఏ శాసనసభ్యులైతే ఈ బౌండరీలో ఏ విలేజెస్లో అయితే డిస్ప్యూట్ ఉన్నాయో మీ లెటర్ హెడ్ మీద అవి ఇచ్చినట్లయితే తప్పకుండా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా గతంలో నేను సురేఖక్క ఇద్దరం కూర్చొని చర్చించాం, వారు సూచించారు. ఇటువంటి సమస్య నా జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా ఉన్నది, తప్పకుండా దీన్ని పరిష్కరించాలని సూచించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది అధ్యక్ష, అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్రంలో సర్వేర్లు ఉండాల్సింది 892 మంది ఉండాలి యథార్థంగా. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడే నాటికి సర్వేర్లు ఉన్న సంఖ్య 242 మంది. అన్ని మండలాల్లో సర్వేలు షార్ట్ ఫాల్ ఉన్నమాట నిజం. దీని మీద ఈ రాష్ట్రంలో ఇమ్మీడియట్లీగా వీలైనంత తొందరలో 1000 మందిని సర్వేర్లను అయితే మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. రాబోయే 2-3 నెలలలోపు ఈ సర్వేలను ఫిల్ చేస్తే ఏవైతే ఈ బౌండరీ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి మండలానికి ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పారు, ఆ సైజును బట్టి ఆ మండల సైజును బట్టి ఒక సర్వేరినా 2 సర్వేరినా అక్కడ అపాయింట్ చేసి తప్పకుండా న్యాయంగా అడిగే, అంటే అక్కడ సమస్య కూడా అంతే ఉంది. గ్రామాల్లో ఎప్పుడైతే ఆవిడ పడుతుందో ఇది మాదని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దుంతారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దున్నేస్తారు లేచిన పంటని. ఏదైతే పోడు భూములు పట్టాలు ఉంటాయి, పోడు భూములు పట్టాలున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు నీ పోడు భూమి ఏడలేదు అక్కడెక్కడో ఉందంటాడు. సమస్య ఉన్నమాట నిజం. తప్పకుండా ఈ చట్టం ఏదైతే భూభారతి అదే రకంగా 2024 రేపు చట్టం కాబోతుందో తమ సమక్షంలో ఈ చట్టంతో పాటు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైతే బౌండరీస్ని ఫిక్స్ చేయడంతో పాటు అంతర్రాష్ట్ర బౌండరీ డిస్ప్యూట్ కూడా ఉందా. ఇందాక మనోహర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రత్యక్షంగా నేను ఆ బోర్డర్కి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అటు కర్ణాటకతో బోర్డరు ప్రాబ్లం ఉన్నమాట నిజం. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇమీడియట్లీగా అక్కడ సిఎస్తో మాట్లాడారు. ఆ సమస్య మీద కూడా పరిష్కార మార్గంగా అక్కడ వాళ్ళు కూడా పాజిటివ్గా ఉన్నారు. దాన్ని కూడా ఆ స్టేట్ బోర్డర్ని డిమార్కేషన్ చేసే దాంట్లో కూడా గతంలో విస్మరించిన ఈ ప్రభుత్వం ఆ సమస్యలన్నింటినీ శ్రద్ధతో ప్రజల కష్టాలు పడకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష మీ ద్వారా. క్వశ్చన్ నెంబర్ 3